guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం పల్లి మసాలాని ఎలా చేయాలో నేర్చుకుందాం. అదేనండి, ట్రైన్ జర్నీస్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కువగా అమ్ముతూ కనిపిస్తారే, మనం అందరం తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం. ఆ పల్లి మసాలాని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా 50 గ్రాముల పల్లీలను 50 గ్రాములు కాబూలి శనగలను 5 గంటల పాటు వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే 8 గంటల పాటు కూడా నానబెట్టుకోవచ్చు. శనగలు లేవు అనుకునే వాళ్ళు పల్లీలతో కూడా ఈ పల్లి మసాలా చేసుకోవచ్చు. ఇలా 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పల్లీలు శనగలు అలా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఉడికించుకున్న పల్లీలు శనగల్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ తరిగిన కొత్తిమీర, 1/2 స్పూన్ మ్యాగీ మసాలా పౌడర్. మాకు లాక్డౌన్ వల్ల చాట్ మసాలా దొరకలేదండి, అందుకే మ్యాగీ మసాలాతో ట్రై చేసాము. టేస్ట్ అయితే బాగుంది. సో చాట్ మసాలా లేని వాళ్ళు ఇలా మ్యాగీ మసాలాతో ట్రై చేయండి. 2 స్పూన్స్ చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, అలాగే 4 స్పూన్స్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 1/2 స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నిమ్మరసం వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి పల్లి మసాలా రెడీ. అంతేనండి, ఇంట్లో కూడా మనం పల్లి మసాలాని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.